హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం లేబర్ డే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌కి వెళ్తున్నాం. ఇది ఇక్కడ యూఎస్ఏలో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. బయట చాలా చల్లగా చీకటిగా ఉంది. సో, ఫెస్టివల్‌కి బయలుదేరే ముందు ఒక చిన్న కప్ టీ చేసుకుందాం. టీ రెడీ అవుతుంది. ఇక్కడ ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ని లేబర్ డే రోజున ఎవ్రీ ఇయర్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. పార్కింగ్ కూడా చాలా కష్టంగా దొరుకుతుంది. మనం టీ రెడీ అయిన వెంటనే స్టార్ట్ అవుదాం. చూడండి, మొత్తం చీకటి, జనాలు ఎవరూ లేరు. రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. పార్కింగ్‌కి టైం పడింది. త్వరగా దొరకలేదు. ఇంకా 20 మినిట్స్ ఉంది షో స్టార్ట్ అవ్వడానికి. లెట్స్ గో. చలి అయితే ఫుల్‌గా ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి స్వెటర్ తెచ్చుకున్నాను. చూడండి, మనం స్పాట్‌కి వచ్చేసాము. బయట చాలా చల్లగా ఉంది. అందుకే చాలామంది బ్లాంకెట్స్ కప్పుకొని, జాకెట్లు వేసుకొని కూర్చున్నారు. ఇంకా జనాలు వస్తున్నారు చిన్న చిన్నగా. డ్రోన్ షో స్టార్ట్ అవుతుంది. పదండి వెళ్ళి చూద్దాం. ఈ డ్రోన్ షోలో కొలరాడో స్ప్రింగ్స్ ప్రత్యేకత, ఇక్కడ ఏమి ఉంటాయి, కొలరాడో స్ప్రింగ్స్ స్పెషల్ ఏంది అని డ్రోన్ షోలో చూపిస్తారు. చూద్దాం రండి. ఇది కొలరాడో స్టేట్ ఫ్లాగ్. ఇది ఈరోజు ఫెస్టివల్ కోసం తయారు చేసిన స్పెషల్ హాట్ ఎయిర్ బెలూన్. కొలరాడో స్ప్రింగ్స్ ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది. అలాగే స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్స్‌కి కూడా పేరుంది. అంతేకాకుండా ఇది ఒలింపిక్ సిటీగా కూడా రికగ్నైజ్ అయింది. మీరు ఇప్పుడు చూడొచ్చు, అక్కడ చిన్నగా నల్లగా ఎగురుతున్నాయి కదా, అవే డ్రోన్స్. చూడండి, హాట్ ఎయిర్ బెలూన్స్‌కి కావాల్సిన వస్తువులన్నీ ట్రాలీస్‌లో, ట్రక్స్‌లో తెస్తున్నారు. బాస్కెట్స్ అండ్ బెలూన్స్ సపరేట్‌గా, పార్ట్స్ అన్నీ సపరేట్‌గా తెచ్చి ఇప్పుడు అటాచ్ చేస్తున్నారు. We fly so high, chasing clouds across the blue, gliding by the birds nearby. చూడండి, నా చుట్టూ ఎన్ని ట్రక్స్ ఉన్నాయో. వాటిలో అన్ని హాట్ ఎయిర్ బెలూన్ పార్ట్స్, బాస్కెట్స్, బెలూన్స్, ఎక్విప్మెంట్ అన్నీ తీసుకువచ్చారు. నేను ఇప్పుడు బెలూన్ బాస్కెట్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి.
ఇక్కడ మీరు చూస్తున్నవి పెద్ద సిలిండర్లు. వీటిలో ప్రొపేన్ గ్యాస్ ఉంటుంది. అదే బెలూన్లోకి ఫైర్ పంపి వేడి గాలి తయారు చేస్తుంది. They're fine, but I just think I was gonna pass out on the couch. Give him a year or two, and he'll probably be okay. We'll see. వీటి పక్కన కనిపిస్తున్నవి ప్యాకెట్లు, తాళ్ళు, రగ్గులు ఇవన్నీ సేఫ్టీకి ఉపయోగించే వస్తువులంట. అంటే ప్రయాణం సేఫ్గా జరగడానికి కావాల్సిన బెలూన్ కంట్రోల్ ఎక్విప్మెంట్. ఇవన్నీ నాకు కూడా తెలీదు. నేను వీళ్ళని కనుక్కొని మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజే నేను కూడా ఫస్ట్ టైం హాట్ ఎయిర్ బెలూన్ని చూస్తున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. సో నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను ఎలా ఉంటుంది అని. చూద్దాం. ఇది హాట్ ఎయిర్ బెలూన్ బర్నర్. దీని నుంచే వేడి గాలిని బెలూన్లోకి పంపిస్తారు. చూడండి, జనాలు చిన్న చిన్నగా పెరుగుతున్నారు, ఇంకా వస్తున్నారు. అక్కడ ఆర్మీ వాళ్ళు సాంగ్స్ అండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. చూద్దాం రండి. Worlds apart, hearts broken into two. Losing ground, I'm reaching for you, you. మీకు వాళ్ళు పాడిన మ్యూజిక్ సాంగ్ ఎలా అనిపించింది? అక్కడ మ్యూజిక్ సాంగ్ వినొచ్చే లోపల ఇక్కడ వీళ్ళు బాస్కెట్ అండ్ బెలూన్ని రోప్తో అటాచ్ చేసేసారు. చూడండి. ఇప్పుడు ఆమె పాడుతున్నది అమెరికా జాతీయ గీతం. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా లేచి నిలబడ్డారు. అక్కడ చూడండి, ఇప్పుడు అన్ని గ్యాస్ సిలిండర్స్ని టెస్ట్ చేస్తున్నారు, కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బెలూన్లోకి గాలిని ఎలా పంపిస్తున్నారు అని. చూడండి. బట్ నిజంగానే హాట్ ఎయిర్ బెలూన్ చాలా పెద్దది. దగ్గర నుంచి చూస్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. చూడండి, చిన్న చిన్నగా బెలూన్ సైజ్ పెరుగుతుంది. అందరూ చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు ఆ బెలూన్ సైజ్ పెద్ద కావడాన్ని. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అరే హాట్ ఎయిర్ బెలూన్ లోపల ఏమైనా ఉంటుందా, బెలూన్ అంత పెద్దగా పైకి ఎలా ఎగురుతుంది అని. నాకు కూడా ఉంది ఆ డౌట్. బట్ హాట్ ఎయిర్ బెలూన్ లోపల ఏమీ ఉండదు. మీరే చూడండి, అసలు ఏమీ లేదు. హాట్ ఎయిర్ గ్యాస్ వల్లనే అది పైకి ఎగురుతుంది తప్ప దాని లోపల ఏమీ ఉండదు. చూడండి, నా చుట్టూ ఎక్కడ చూసినా హాట్ ఎయిర్ బెలూన్స్. కొన్నింటిలో ఇప్పుడు గ్యాస్ నింపుతున్నారు, కొన్ని ఎగరడానికి రెడీగా ఉన్నాయి, ఇంకొన్ని అయితే ఇప్పటికే ఆకాశంలో ఎగురుతున్నాయి. నిజంగా చూడడానికి చాలా హ్యాపీగా ఉంది.
చూడండి ఇప్పుడు ఎన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగురుతున్నాయో. అందరూ చాలా ఎక్సైట్మెంట్గా చూస్తున్నారు. Guiding by the birds nearby, warm below looks small and new. Colors burst like morning's light, cobblestone streets fade away. Floating free feels just so right, no grip of time, no to sweat. Hold on tight, waves may shift, rise and dip like dreams adrift. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇది నా లైఫ్లో ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే దాదాపు అన్ని బెలూన్స్ ఎగరడం స్టార్ట్ అయ్యాయి. పైలట్ కూడా సిగ్నల్ ఇస్తున్నాడు కాబట్టి మనం పక్కకి జరగాలి. ఎందుకంటే ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎగరడానికి రెడీగా ఉంది అని ఒక సిగ్నల్. We fly so high, chasing clouds across the blue. Guiding by Pink and blue, teal, it's off the south end of the field, that's Dave Richardson. And Wild Thing, that phone is taking his fancy balloon off the field. It's flying now, and just watching from right in front of the stage. This is Wildfire, carrying the Marine Corps veterans in out. So a few more balloons to get off the west side of the field in our first wave. We'll start inflating our second wave set of balloons. చూడండి ఇప్పుడు ఆకాశంలో చాలా బెలూన్స్ ఎగురుతున్నాయి. క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఎన్ని బెలూన్స్ ఉన్నాయో. Black, light blue, dark blue, turquoise. From my view, I can see the turning bed. చాలా ఆకలి వేస్తుంది, అందుకే ఈ ఆంటీ దగ్గర ఒక గీరో తీసుకున్నా. మంచిగా తిన్నా. ఇప్పుడు వెళ్ళి ఫ్రీ గేమ్స్ ఆడుకుందామంటే చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఈ స్టాల్ అనే కాదు, ఇక్కడ ఇంకా 3 స్టాల్స్ ఉన్నాయి. 3 స్టాల్స్ దగ్గర జనాలు క్యూలో ఉన్నారు. స్పిన్ గేమ్ అంటే ఏమీ లేదు. అక్కడ స్పిన్ కనిపిస్తుంది కదా, దానిపైన బాల్స్, షర్ట్స్, టాయ్స్ అని నేమ్స్ ఉంటాయి. సో మనం స్పిన్ చేసినప్పుడు ఆ స్పిన్ ఎక్కడైతే ఏ పేరు పైన అయితే ఆగుతుందో అది మనకి ఇస్తారనమాట ఫ్రీగానే. ఏమీ మనీ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా కాదులే అని ఫుడ్ స్టాల్ సైడ్ వచ్చాను. చూడండి ఇక్కడ అన్ని quesadilla, టాకోస్, బురిటోస్, మీట్, కార్న్ డాగ్స్ ఇవే ఉంటాయి అన్నీ. సో ఇక్కడ అందరూ తినేవి ఇవే అన్నమాట. చూడండి అన్ని ఫుడ్ స్టాల్స్.
చూడండి టర్కీ లెగ్స్ అంట. దీని దగ్గర చాలా పెద్ద క్యూ ఉంది. చూద్దాం రండి ఎలా ఉంటాయో. మీరు చూడొచ్చు ఇప్పుడు అవే టర్కీ లెగ్స్. ఒక్కొక్కటి నా అరచేతి కన్నా పెద్దగా ఉన్నాయి. సో ఆమె ఇప్పుడు టెంపరేచర్ని చెక్ చేస్తుందన్నమాట. సో సరిగ్గా కుక్ అయిందా లేదా అని. చూడండి నేను ఇప్పుడు ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాను. మీరందరూ చూసారుగా ఈ లేబర్ డే రోజు అందరూ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు ఈ లేబర్ డే ఎలా సెలబ్రేట్ చేశారో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.